వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. మరొకసారి సొలొమోను భక్తుడు రాసిన సామెతల గ్రంథంలో నుండి ప్రామాణికానికి వాగ్దానానికి అనువుగా ఉండే దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాండి. నెంబర్ 1, ఇట్ ఈస్ గాడ్, దేవుడు. యెహోవా నీకు ఆధారమగును. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలామంది విశ్వాసులు అవిశ్వాసులు మనుషులందరూ వారికి నచ్చిన వాటి మీద ఆధారపడటం జరుగుతూ ఉంది. కానీ ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలి అని మనం ఆలోచన చేస్తే దేవుని పైన, యెహోవా పైన అతడు ఆధారపడినట్లుగా జీవించగలగాలి. ఈరోజు భయాందోళనలో, చింతల్లో మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామో దానిని బట్టి వాటి నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అందుకే దావీదు భక్తుడు, సొలొమోను భక్తుడు, అనేక మంది భక్తులు చెప్పిన మాట యెహోవాను నమ్ముకొనుడి. కీర్తన 118వ కీర్తన 8-9 వచనాల్లో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక పెద్ద సభలో ఎవరన్నా చిన్నపిల్లోడు తప్పిపోతే అతడు తల్లిదండ్రులని ఆశ్రయించలేకపోవటానికి కారణం ఏంటంటే చేయి విడిచిపెట్టడం. ఈరోజు దేవుడే మన చేతిని పట్టుకొని నడిపిస్తున్నాడు కనుక మనం తప్పిపోవటానికి అవకాశం ఉండకుండా దేవుణ్ణి ఆశ్రయించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గ్రౌండింగ్ అంటే స్థిరత్వము. మనము అస్థిరంగా ఉన్నంత కాలం ఈ అనిశ్చితమైన పరిస్థితుల నడుమ మనకి ఆధారం, గ్రౌండ్ ఎవరై ఉండాలి అని మనం ఆలోచన చేస్తే దేవుడే మనకు గ్రౌండ్ అయి ఉండాలి. అందుకే వాక్యంలో 26వ వచనంలో యెహోవా నీకు ఆధారమగును, ఆయనే మనకు అన్ని రకాలుగా ఆధారపడటానికి తగినవాడు. ఎందుకు అనంటే దేవుని వాక్యము స్థిరమైనది. యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా 40వ అధ్యాయం 8వ వచనంలో గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నా మనము అస్థిరమైన లోకంలో ఉన్నాం కనుక స్థిరమైన దేవుని పైన ఆధారపడటాన్ని మనం నేర్చుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గైడెన్స్, మార్గదర్శకత్వం. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీ కాలు చిక్కబడకుండానట్లు. మనం ప్రయాణాల్లో ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు మన మార్గాన్ని నిర్దేశించేవాడు. కాబట్టి అనేక పరిస్థితుల్లో మన కాలు చిక్కకుండానట్లుగా దేవుడు మనల్ని నడిపించేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. కొన్నిసార్లు GPS సిస్టమ్ కూడా అటు ఇటుగా మారిపోవటానికి అవకాశం ఉంది. కానీ ఆత్మదేవుడు మనల్ని చక్కగా నడిపించగలడు అన్న విషయాన్ని దృఢపరచుకోవాలి. నీ నిర్ణయం చిన్నదైనా పెద్దదైనా దేవుని నడిపింపుతో నడిస్తే అది చాలా ఉన్నతంగా, ఉత్తమంగా ఉండటానికి అవకాశం ఉంది. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గార్డింగ్, ఆయన కాపలా కాసేవాడు. అందుకే 26వ వచనంలో ఆయన నిన్ను కాపాడును అన్న మాట కనిపిస్తూ ఉంది. దేవుడు మనల్ని ప్రమాదాల నుండి ఆయన కాపాడేవాడు. మనల్ని నిర్మించిన వాడు, మనల్ని నడిపించేవాడు మాత్రమే కాదు, ఆయన మనల్ని కాపలాగాసి కాపాడేవాడు కూడా దేవుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ ప్రామాణికమైన వాక్యాన్ని బట్టి, స్థిరమైన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.